నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. సరస్వతి పుష్కరాలు ప్రారంభం, భారీగా తరలి వస్తున్న భక్తులు. లక్నోలో డబుల్ డెక్కర్ బస్సులో అగ్ని ప్రమాదం, 5 ప్రయాణికులు సజీవ దహనం. చంచల్గూడ జైలులో ఏ క్లాస్ సౌకర్యాలు కల్పించండి, సిబిఐ కోర్టులో గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్. హైదరాబాద్లో రోడ్లకు మహర్దశ, 20,000 కోట్ల సేకరణకు హెచ్ఎండిఏ కసరత్తులు. కొత్తగా 1,00,000 వితంతు పెన్షన్లు, మంత్రి అచ్చెన్నాయుడు. చంద్రబాబు కర్నూలు పర్యటన, ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్. మీ సేవలు చాలు, 24 గంటల్లో దేశం విడిచి వెళ్ళండి భారత్. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు, జిన్పింగ్. జోగులాంబ జిల్లాలో రోడ్డు ప్రమాదం, 1 మృతి, మరో 2కి గాయాలు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ లే ఆఫ్, 6,000 మంది ఉద్యోగులపై వేటు. పాక్కు మరో 8,738 కోట్లు భారత్ వ్యతిరేకిస్తున్న IMF నిధుల విడుదల. అమెరికాతో 4 రోజులు వాణిజ్య చర్చలు, భారత్ బృందానికి పీయూష్ గోయల్ నాయకత్వం. భారత వ్యోమగామి సుభాష్ శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా, కొత్త తేదీని ప్రకటించిన నాసా. బాచుపల్లిలో భారీ మోసం, 10 కోట్ల విలువైన బంగారంతో జ్యువెలర్స్ యాజమాని పరార్. శాంతి చర్చలకు కేంద్రం ముందుకు రావాలి, మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్. సిజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఎస్సీ వర్గీకరణపై కౌంటర్లు దాఖలు చేయండి, సర్కారుకు హైకోర్టు నోటీసులు. 2 పులుల మధ్య ఫైట్, 1 మృతి, మరో దానికి గాయాలు. 3,706 కోట్లతో సెమీ కండక్టర్ యూనిట్ ఆమోదించిన కేంద్ర కేబినెట్. కార్యకర్తల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవుతా, ఎర్రబెల్లి దయాకర్ రావు. నిప్పుల కొలిమి నుంచి రిలీఫ్, రానున్న 5 రోజుల్లో అతి భారీ వర్షాలు. పాక్ దగ్గర ఉన్న అణుబాంబులను లాక్కోండి, రాజ్నాథ్ సింగ్. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో ఏపీకి తీరని నష్టం చేసింది, మంత్రి నారాయణ. కామెడీ పేరుతో వేషాల, చట్ట ప్రకారం శిక్ష తప్పదు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక.